నమస్తే, నేను డాక్టర్ కల్పవల్లి. నేను హోమియోపతిక్ ఫిజిషియన్, ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్ జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. అండ్ శ్రీరామ హోమియో క్లినిక్ అని నా ఓన్ క్లినిక్ మన్సూరాబాద్లో ఉంది. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చే టాపిక్ ఫీమేల్ కంప్లైంట్స్. ఫీమేల్ కంప్లైంట్స్ అనగానే మనకి చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఏజ్ అయ్యే ప్రతి ఒక్క ఫీమేల్, అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 10 నుంచి 45, 50 సంవత్సరాల వరకు ఉన్న ఫీమేల్స్, అలానే 50 సంవత్సరాల తర్వాత పైబడిన ఫీమేల్ వాళ్ళలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను మీకు ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. చిన్నపిల్లల్లో వచ్చే ఇబ్బందుల గురించి మెయిన్గా ప్యూబర్టీ ఏజ్, అంటే మెనార్కే వచ్చిన ఏజ్, లైక్ అప్పుడే ఎదుగుతున్న పిల్లల్లో వచ్చే ఇబ్బందుల గురించి నేను మీ ముందు ఇవాళ టాపిక్ మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలు, లైక్ ఆడపిల్లలో 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచే వాళ్ళకి మెనార్కే స్టార్ట్ అవుతుంది. మెనార్కే అని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం, అంటే రజస్వల. వాళ్ళలో బాడీలో వాళ్ళకి చేంజెస్ స్టార్ట్ అయ్యి పీరియడ్స్ రావడం అనేది, లైక్ మెన్స్ట్రువల్ సైకిల్ని పీరియడ్స్ అని కూడా అంటాము. ఈ పీరియడ్స్ రావడం అనేది కొంతమంది పిల్లల్లో 9 ఏళ్ళు 10 ఏళ్ళకే స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఒకప్పుడు చూస్తే 13, 14 ఏళ్లలో వచ్చే మార్పులు ఇప్పుడు 9, 10 ఏళ్ల వయసులోనే పిల్లలకి వస్తున్నాయి. దీనివల్ల ఏంటి అని అంటే వాళ్ళకి కొన్ని ఎర్లీ మెనార్కే వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మెయిన్గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, మెయిన్ అవగాహన వాళ్ళకి ఎక్కువ లేకపోవడం వల్ల ఏదో అని కంగారు పడిపోతారు. పేరెంట్స్ వాళ్ళకి అవగాహన కల్పించాలి. అండ్ స్కూల్స్లో కూడా చాలామంది టీచర్స్ ఫీమేల్, అంటే లైక్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్ క్లాస్ లాగా కండక్ట్ చేసి ఈ ఫీమేల్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటి, మెన్సెస్ అంటే ఏంటి, దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలామంది స్కూల్లో టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. బట్ పేరెంట్స్గా మీరు కూడా మీ పిల్లలకి చెప్పి వాళ్ళలో వచ్చే ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెయిన్ మనం ఫీమేల్ కంప్లైంట్స్ని కనుక కన్సిడర్ చేస్తే, ఒకటి ఇప్పుడున్న చిన్న ఏజ్ గ్రూప్లో లైక్ 10 to 14 years 15 years ఏజ్ 17 years వరకు కూడా తీసుకోవచ్చు. లైక్ టీనేజ్లో ఉన్న పిల్లల్లో 2 మేజర్ కంప్లైంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అని అంటే అసలు మెన్సెస్ సరిగా రాకపోవడం, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు వాళ్ళకి. మామూలుగా రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక ఫీమేల్కి 23 to 35 days మధ్యలో రెగ్యులర్గా సైకిల్ వస్తూ ఉంటుంది. అది కొంతమందిలో 25 daysకి కావచ్చు, కొంతమందిలో ఎవ్రీ మంత్ 30 days సైకిల్ కావచ్చు, కొంతమందికి 35 days. దీన్ని సైకిల్ అని అంటాం. ఈ సైకిల్లో ఏమవుతుంది అని అంటే ఫస్ట్ 1 to 5 days ఆర్ 1 to 6 days వరకు బ్లీడింగ్ ఉంటుంది. దాని తర్వాత స్లోగా మన యూట్రస్లో చేంజెస్ స్టార్ట్ అయ్యి దెన్ అది నెక్స్ట్ పీరియడ్కి రెడీ అవుతూ ఉంటుంది. ఓవ్యులేటరీ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేటరీ ఫేజ్, అండ్ ఫైనల్లీ అగైన్ డిశ్చార్జ్, ఎండోమెట్రియల్ గ్రోత్ ఉండి అది లూటియల్ ఫేజ్ అంటాము. దాంట్లో నెక్స్ట్ ఫైనల్గా అప్పుడు ఫాలోడ్ బై మళ్ళీ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్. ఈ సైకిల్ ఎప్పుడైతే రెగ్యులర్గా ఉండదో, అంటే ఒక ఇయర్, ఒక సరాసరి ఒక సంవత్సరంలో మనం కన్సిడర్ చేస్తే నాట్ మోర్ దాన్ 8 cycles ఇన్ ఏ ఇయర్. 8 cycles అంటే ఒక ఇయర్ మొత్తంలో 8 సార్లు కనుక 8 సార్ల కంటే కూడా తక్కువ పీరియడ్స్ వస్తుంటే దాన్ని ఇరెగ్యులర్ పీరియడ్స్ కింద లెక్క వేసుకుంటాం. సాధారణంగా అది ఎవ్రీ మంత్ రావాలి, కొంతమందిలో ఎవ్రీ 35 daysకి కూడా వస్తుంది. అది వాళ్ళ శరీరం తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లో, ఈ టీనేజ్ గర్ల్స్లో మెయిన్గా మనం చూసేది ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్. ఫస్ట్ 1 to 1.5 year మెనార్కే వచ్చిన తర్వాత, అంటే రజస్వల అయిన తర్వాత, పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 1 to 1.5 year ఫిజియోలాజికల్గా మన బాడీ సెట్ అవ్వడం కోసం కొంతమందిలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఏదైతే ఉంటుందో అది ఫిజియోలాజికల్, అది బాడీ సెట్ అవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. బట్ ఏమవుతుంది అని అంటే కొంతమందిలో ఏంటంటే అది తర్వాత కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ సరిగా రావు. ఎవ్రీ 2 months 3 months అయినా సరే రాదు. కొంతమందికి ఈవెన్ 5 to 6 months అయినా సరే రావు పీరియడ్స్. సో ఇలాంటి కండిషన్స్ని మనం ఇర్రెగ్యులర్ మెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఒకటి మెయిన్ ప్రాబ్లం అయితే, రెండవది ఎక్సెసివ్ బ్లీడింగ్. ఎవరికైతే మెన్సెస్ వస్తుందో వాళ్ళలో ప్రొఫ్యూజ్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఈ హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల పిల్లల్లో నీరసించిపోతారు ఎక్కువ సార్లు. అంటే
నార్మల్గా బ్లీడింగ్ అనేది 1 to 5 days అనేది నార్మల్ బ్లీడింగ్. అదేంటంటే క్లాత్స్ ఉన్నా లైట్గా క్లాత్స్ నార్మల్ బ్లీడింగ్ ఉంటుంది, ఎక్కువ మరీ విపరీతంగా ఫ్లో ఉండదు. ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది ఏంటి అంటే మోర్ దాన్ 7 days వాళ్ళకి బ్లీడ్ అవుతూ ఉన్నది అండ్ ఎక్సెసివ్గా బ్లీడ్ అవుతుంది నార్మల్ కంటే. లైక్ నార్మల్ ఏంటి అని అంటే 10 to 80 ml ఆఫ్ ద బ్లడ్ లాస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నార్మల్. అంటే ఈ 4-5 days మొత్తంలో ఆన్ అన్ యావరేజ్ ఇంత ఎంఎల్ ఆఫ్ బ్లడ్ పోతే అది నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాం. దానికంటే ఎక్కువ విపరీతంగా బ్లడ్ పోతుంది, అప్పుడు దాన్ని అబ్నార్మల్ డిశ్చార్జెస్ అని అంటాము. ఇవి రెండు కామన్గా మనం చూసేది టీనేజ్ పిల్లల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో చూసే కామన్ కండిషన్స్. వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇవి అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద ఉన్నాయి. సో వీటికి రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు, ఎందుకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది? ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటాము. సెకండ్, ఈ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి ఏమేం టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి, న్యాచురల్ మెథడ్స్ ఏం ఫాలో అవ్వచ్చు, మెడిసిన్స్ వల్ల మనకి ఏం ఫాలో అవ్వచ్చు, దీన్ని ఎలా సెట్ చేస్తాము. ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కనుక కన్సిడర్ చేస్తే లైక్ దీన్ని ఏమంటాము అని అంటే మనం దీనికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే ఒకటి పీసీఓఎస్ కండిషన్. అదేంటి అని అంటే సిస్ట్స్ ఫామ్ అవుతాయి ఓవరీస్లో. అంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్స్ ఫామ్ అవుతాయి. అది ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా, ఓవం ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా అక్కడ ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, దానివల్ల డిలే అయిపోతుంది. వీటిని కూడా మనం క్లియర్ చేయొచ్చు. టీనేజ్లో కామన్గా చూస్తాం మనం ఇప్పుడు పీసీఓఎస్ కండిషన్. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ని ఎలా కరెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడెంటరీ హ్యాబిట్స్ని అవాయిడ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇన్సులిన్ బాడీ వర్కౌట్స్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాదు. అండ్ మన బాడీలో ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి. హార్మోన్స్ అనేవి ఆల్వేస్ ఇంటర్ రిలేటెడ్, ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంలో కూడా ల్యాండ్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్కి రీజన్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటే ఒకటి పీసీఓఎస్ కండిషన్ అవుతే, రెండవది హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం కండిషన్ని మనం హ్యాండిల్ చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఓకే, ఇవి రెండు. అండ్ నెక్స్ట్ ఫిజియోలాజికల్గా ఉన్నది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బట్ ప్యాథలాజికల్గా అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేది ఎలా సెట్ చేస్తాము, దానికి ప్రాపర్ డయాగ్నోసిస్ అవసరం. అంటే దానికి ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేం చేయాలి. కామన్గా ఏంటంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇలాంటి హార్మోన్స్ ఎస్ఏ చేస్తాం. ఎస్ఏ అని అంటే ఎనలైజ్ చేస్తాం, వాటిలో ఎస్టిమేట్ ఎంత ఉంది అని చెప్పి. ఈ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇదేంటి అని అంటే అసలు ఫాలికల్ ఫామ్ అవడానికి, ఓవం ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంత ఉంది, నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎంత ఉంది, ఇవి ఎనలైజ్ చేసిన తర్వాత బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవి అంటే అవన్నీ ఉండవలసినంత ఉన్నాయా, ఎక్సెస్గా ఉన్నాయా, లేకపోతే తక్కువగా ఉన్నాయా, ఇవి అనలైజ్ చేస్తాము. రెండవది మనకి హైపోథైరాయిడిజం ఉందా లేదా, అంటే థైరాయిడ్ లెవెల్స్ బాడీలో లైక్ T3, T4, TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, T3 ట్రై ఐడోథైరోనిన్ అండ్ T4. ఈ లెవెల్స్ అసెస్ చేసుకుని ఆ కండిషన్స్ ఉంటే వాటిని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ యూఎస్జీ అబ్డామెన్ స్కానింగ్. అబ్డామెన్ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి యూటరస్ దాని కండిషన్ ఎట్లా ఉంది, ఓవరీస్ వాటి కండిషన్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. సో ఇవి మనకి కన్ఫర్మేటరీ ఆర్ డయాగ్నోస్టిక్ పాయింట్స్. ఇంకొకటి వీటి లక్షణాలు ఏముంటాయి, ఈ రెగ్యులర్ మెన్సెస్ది లక్షణాలు ఏమేమి ఉంటాయి. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు నెలసరి సరిగ్గా రాకపోవడం, 35 days అయినా 45 days అయినా, లేకపోతే కొంతమందిలో 2 months 3 months 4 months అయినా సరే అసలు పీరియడ్స్ అనేది రాదు. వాళ్ళు మెడిసిన్ వేసుకుంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఏదైనా మెడిసిన్ వేసుకుంటే కానీ పీరియడ్స్ రాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలి, ఏం లక్షణాలు ఉంటాయి, పీరియడ్స్ రావట్లేదు, పోనీ పీరియడ్స్ రాకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇంకేం కంప్లైంట్స్ ఉన్నాయి, వెయిట్ గెయిన్ అవుతున్నారా, బరువు పెరుగుతున్నారా, ఎందుకు బరువు పెరుగుతున్నారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం రావట్లేదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇవి కూడా మనం ఎనలైజ్ చేసుకుంటాం. ఈ టీనేజ్ గర్ల్స్లో వచ్చే మోస్ట్ కామన్ ఎమెనోరియా కండిషన్స్కి. ఈ ఎమెనోరియా అంటే లాస్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ మెన్సెస్, అసలు పీరియడ్స్ రాకపోవడం అనేదాన్ని ఎమెనోరియా అని అంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది, ప్రైమరీ ఎమెనోరియా, సెకండరీ ఎమెనోరియా. ప్రైమరీ ఎమెనోరియా అని అంటే అసలు రీప్రొడక్టివ్ ఆర్గన్ సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల మోర్ దాన్ 16 years ఆఫ్ ఏజ్ వచ్చిన ఫీమేల్స్లో
అసలు మెన్సెస్ అనేది కనిపించకపోవడం, దాన్ని ప్రైమరీ ఎమెనోరియా అని అంటాం. దానికి రీజన్స్ ఏముండొచ్చు అని అంటే కంజెనిటల్ డిఫార్మిటీస్ ఏమైనా ఉండొచ్చు. దెన్ అవి కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు, దానికి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా ఏమీ ఉండదు. ఎందుకంటే యూటరస్ మాల్ఫార్మేషన్ కానీ, లేకపోతే స్మాల్ యూటరస్ కానీ, ఇన్ఫాంటైల్ యూటరస్ అని అంటాం. అంటే చిన్నపిల్లల్లో ఉండేలాగానే యూటరస్ ఫామ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఎదగదు. ఇలాంటి వాటిల్లో కొంతమందిలో యాబ్సెంట్ కూడా ఉంటుంది యూటరస్ కానీ, అసలు ఓవరీస్ అలాంటివన్నీ కంప్లీట్గా యాబ్సెంట్ కూడా ఉంటాయి. ఇవన్నీ కంజెనిటల్ డిఫార్మిటీస్, దీనికి వేరే ఏం సొల్యూషన్ లేదు. సెకండ్ వన్ సెకండరీ అమెనోరియా. సెకండరీ అమెనోరియా అని అంటే ఒకసారి మెన్సెస్ స్టార్ట్ అవుతుంది ఆ పిల్లల్లో, కాకపోతే ఏంటి అని అంటే ఏవైనా కారణాల వల్ల పీరియడ్స్ సరిగా రాకపోవడం అనేది సెకండరీ ఎమెనోరియా అని అంటాం. ఈ సెకండరీ ఎమెనోరియాకి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అని అంటే నేను మీకు చెప్పినట్టు పీసీఓఎస్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు, హైపోథైరాయిడిజం అవ్వచ్చు, ఇలాంటివన్నీ. మనం మెయిన్గా హోమియోపతిలో ఈ సెకండరీ ఎమెనోరియా కండిషన్స్ని డీల్ చేస్తాం. ఈ సెకండరీ ఎమెనోరియా కండిషన్స్లో పేషెంట్ సిమ్టమ్స్ ఏమేమైతే ప్రజెంట్ చేస్తారో, ఈ ఇరెగ్యులర్ మెన్సెస్, దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా, ఇరిటేషన్ ఉందా, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏం కంప్లైంట్స్ మనకి ఆ పర్టికులర్ గర్ల్ చెప్తుందో ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము. అండ్ దాంట్లో ఏంటి అంటే మెయిన్గా పల్సటిల్లా, ఫీమేల్ మీద యాక్ట్ చేసే రెమెడీస్ చాలా ఉన్నాయి. లైక్ పల్సటిల్లా ఉంది, గ్రఫైటిస్ ఉంది, సెపియా ఉంది. వీటితో పాటు ఆ గర్ల్ చైల్డ్ యొక్క సైకలాజికల్గా, ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మెంటల్గా కూడా తనకి ఏమేమైతే కంప్లైంట్స్ ఉన్నాయో, ఇరిటేషన్ ఒకటి, కోపం, విసుగు, చిరాకు, ప్రతి చిన్నదానికి ఏడవడము, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, కోపం, ఇలా ఏమేమైతే తన కంప్లైంట్స్ ఉంటాయో వాటి బేస్ చేసుకొని మనం మెడిసిన్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఈ మెడిసిన్ సెలెక్ట్ చేయడం వల్ల ఈ సెకండరీ ఎమెనోరియాస్ని చాలా వరకు మనం హ్యాండిల్ చేసి కంప్లీట్గా ప్రాబ్లం ఏదైతే ఉందో అవి క్లియర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సెకండరీ ఎమెనోరియా వల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయనంటే మెయిన్ వెయిట్ గెయిన్, అండ్ ఇంకొకటి హిర్సుటిజం అంటాం, లైక్ అన్నెసెసరీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. ఇవేంటి అని అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. అవి ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ని మనం రెడ్యూస్ చేయొచ్చు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల. సో ఆ విధంగా మనం సెకండరీ ఎమెనోరియా కండిషన్స్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ఇఫెక్టివ్గా వాడడం వల్ల మనం ఆ ఏజ్ గ్రూప్, ఆ టీనేజ్ గ్రూప్లో అవి అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్ట్రెస్. ఎగ్జామ్ టెన్షన్ కానీ, లేకపోతే వాళ్ళు తీసుకున్న స్ట్రెస్ కానీ, ఎగ్జామ్స్ గురించి, లేకపోతే సీట్ ర్యాంక్ గురించి కానీ, ప్రెషర్స్ వాళ్ళు ఫీల్ అయ్యే 24 hours వాళ్ళ మెకానికల్ లైఫ్లో వాళ్ళు ఫీల్ అయ్యే ప్రెషర్స్ నుంచి కానీ, ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వడానికి కూడా ఒక రీజన్ అవుతుంది. అప్పుడు ఆ సైకలాజికల్ స్ట్రెస్, ఆ ఫ్యాక్టర్స్ ఏమేమైతే ఉన్నాయో, ఆ మెంటల్ టెన్షన్స్ అవి కొంచెం వరకు రెడ్యూస్ చేస్తే మనం ఆ పిల్లలకి మెడిసిన్స్తో పాటు యోగా, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత సూర్య నమస్కార, ఇలాంటివన్నీ కూడా మనం అడిషన్ చేస్తే, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఈ ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల, లేకపోతే నార్మల్గా ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అయ్యి వాళ్ళ సైకిల్స్ రెగ్యులరైజ్ చేయొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ.